ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకుని బాబా ఎందుకు చేశాడు అని ఆలోచించడం కరెక్ట్ కాదు. మీకు తెలియదు, ఎందుకంటే బాబానే చెప్పాడమ్మా నా చర్యలు అగోచరాలు అనూహ్యాలు అన్నాడు, అగమ్యాలు అన్నాడు. ఆయన ఒక పక్కన నా చర్యలు అగమ్యాలను చెప్తుంటే నువ్వు ఎందుకు చేసావు బాబా ఆలోచించడం అర్థం ఏంటి? నాకు తెలిసిన ఒకే ఒక దానికి ఆలోచించవచ్చు, ప్రేమతో చేస్తాడు. ఎందుకు చేస్తాడైనా ఏదైనా సరే మన మీద ప్రేమతో చేస్తాడు అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకు అనే దానికి ఒకటే ప్రశ్న, ప్రేమతో. ఇక మిగతా మన ఎక్స్ప్లోరేషన్ అంతా ఏమి చేశాడు అంతే. నా చర్యలు అగమ్యాలు, నా లీలా సముద్రంలో ఎవరైతే మునుగుతారో వాళ్ళకి రత్నాలు లభిస్తాయి అని అన్నాడు. నేను అందుకనే ఉన్నాను వాట్ హీ హాజ్ డన్, అది మన ఎక్స్ప్లోరేషన్ అన్న. అది బాబా చెప్పింది, దాంట్లో మనకండి రత్నాలు లభిస్తాయి, జ్ఞానరత్నాలు. ఎందుకు కాదు ఏమిటి, ఆయన లీలలంతా ఏమిటి, దేనికన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన. మన వైపు నుంచి ఎక్స్ప్లోర్ చేయాలి. మనకు ఒకటే అర్థమయ్యేది, ఒకటే అర్థమవుతుంది క్లియర్ కట్గా. ఆయన ప్రేమతో చేస్తాడు. ఎందుకు మన మీద ప్రేమ? ఆయనకి ఆయనకంటే భిన్నంగా మనకు అనిపించాం. మన వల్ల మనం ఎట్లా ప్రేమించుకుంటామో ఆయన అనుభవంలో మనమందరం ఆయనలో భాగాలు కాబట్టి ఆయన ప్రేమిస్తాడు. నిజంగా చెప్పాలంటే ఆయన దృష్టి నుంచి మనల్ని ప్రేమించడం ఏమి ఉండదు, ఎందుకంటే ఆయనకి మనం అంటే వేరుగా లేరు కనుక ఆయన ప్రేమించుకుంటాడు. అందుకనే బాబా అన్నారు నువ్వు వేరు నేను వేరు అనుకుంటాం, అది అబద్ధం. ఆ మధ్యలో అడ్డుకోవడం తెలిపిస్తే నీకే తెలుస్తుంది, నువ్వే నేను నేనే, ఇద్దరికి డిఫరెన్స్ లేదు చెప్తున్నాడు. ఆయన ఆ అనుభవంలో ఉన్నాడు. ఆయన మన మీద ప్రేమ చూపించటం ఏం లేదు, ఆయన మీద ఆయన ప్రేమ చూసుకుని మనలాగనే